దేవుని నామానికి మహిమ కలుగును గాక. నడిపించే జీవాక్కును వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు కృప కలుగును గాక. ఈ దినమును నడిపించే జీవాక్కును పరిశుద్ధ గ్రంథం నుండి చదువుదాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము ఇలాగు రాయబడి ఉన్నది. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చాను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. యెహోషువ నాయకుడైనటువంటి యెహోషువ తన ప్రజలతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినంన పరిశుద్ధాత్మ దేవుడు కూడా మీతో మాట్లాడుతూ ఉన్నాడు, మీ అందరికీ సెలవిస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా కేకలు వేయండి, యెహోవా మీ సమస్యను మీకు అప్పగిస్తూ ఉన్నాడు, మీ పోరాటమును మీకు అప్పగిస్తూ ఉన్నాడు, మీ బలహీనతలన్నీ కూడా ఆయన తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడని కేకలు వేయమని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ పట్టణం ఏమై ఉన్నదని ఆలోచన చేస్తే ఇజ్రాయేలు ప్రజలు ప్రయాణాన్ని సాగించకుండా అడ్డుగా ఉన్నటువంటి సమస్య అది. ఎరుకో పట్టణము వారికి అడ్డుగా ఉన్నటువంటి సమస్య. ఎరుకో పట్టణము వారి యొక్క శత్రువులు అక్కడ ఉన్నటువంటి సమస్య. ముందుకు సాగనివ్వడం లేదు, ముందుకు వెళ్ళనియడం లేదు, గమ్యాన్ని చేరనివ్వడం లేదు, కార్యాన్ని జరిగించడానికి అడ్డుగా ఉన్నటువంటి పట్టణం అది. ఇది నమ్మున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పోరాటంలో, నీ జీవిత ప్రయాణంలో, నీ కార్యాలలో, నీ పనులలో, నీ ప్రయత్నాలలో నువ్వు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. నీ వ్యక్తిగత జీవితంలో కూడా అనేక సమస్యలు, అనేక ఎరుకో పట్టణం లాంటి సమస్యలు నీకు ఎదురుగా నిలుస్తూ ఉన్నాయి. నీ ప్రయాణాన్ని ఆపాలని, నీ యొక్క గమ్యాన్ని, నీ యొక్క కార్యాన్ని ఆపాలని అవి నిలుస్తూ ఉన్నాయి, నీకు అడ్డుగా నిలుస్తూ ఉన్నాయి. అది రోగం రూపంలో, వ్యాధి రూపంలో వస్తూ ఉన్నాయి, కుటుంబ సమస్యల రూపంలో వస్తూ ఉన్నాయి, నీ ఉద్యోగ సమస్యల రూపంలో వస్తూ ఉన్నాయి, నీ బంధువుల యొక్క సమస్యల రూపంలో వస్తూ ఉన్నాయి, నీ యొక్క ఆత్మీయతను పడగొట్టాలని నీ మిత్రుల యొక్క రూపంలో వస్తున్నాయేమో. దేవుడి దినం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే అడ్డుగా నీకు నిలుస్తుందో, ఏ పోరాటం అయితే నిన్ను సాగకుండా ఆపుతుందో దాన్ని నువ్వు జయించాలంటే దేవుని బిడ్డలారా, ఆనాడు ఆ ఇశ్రాయేలు ప్రజలు ఉదయాన్నే లేచి ప్రార్థనని బూరను ఊదారు. ఒక బూరను ఊదారు. ఆ దినమున 7 మార్లు ఊదారు. 7 సార్లు అక్కడ దాని చుట్టూ తిరిగినట్టుగా చూస్తూ ఉన్నాం. మనము ఉదయాన్నే లేచి, మనం చీకటి ఉండగానే లేచి మనము ప్రార్థనని బూర, మన పోరాటము నిమిత్తము మనము ఊదేవారిగా ఉన్నాం. ప్రార్థనని బూర మనం చేయవలసిన వారమై ఉన్నాం. అప్పుడు ఎంత పెద్ద ఎరుకో సమస్య అయినా, ఎంత పెద్ద పట్టణమైనా, ఎంత పెద్ద కోట అయినా, ఎంత పెద్ద గోడ అయినా, ఎంత పెద్దగా అడ్డుబండగా నిలిచిందో ఆ సమస్యలన్నీ కూడా నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో కొట్టివేయబడతాయి. సర్వశక్తి కలిగిన యేసు క్రీస్తు నామంలో కొట్టివేయబడతాయి. జీవము కలిగిన యేసు క్రీస్తు నామంలో ఆ సమస్యలన్నీ కూడా కొట్టివేయబడతాయి. ఆ పట్టణాన్ని నీకు అప్పగిస్తాడు. ఆ సమస్య నీకు లొంగిపోతుంది. ఆ బలహీనతను నువ్వు జయిస్తావు. ఆ పోరాటంలో జయం పొందుతావు. కనుక దేవుడి దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు, కేకలు వేయండి. కేకలు వేయడం అనేది విజయానికి సాదృశ్యం, దేవుని స్తుతిస్తున్న దానికి సాదృశ్యం, దేవుని మహిమపరుస్తున్న దానికి సాదృశ్యం, దేవుని ఘనపరుస్తున్న దానికి సాదృశ్యం, దేవుని ఆరాధిస్తున్న దానికి సాదృశ్యం. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా విజయముతో కూడిన కేకలు వేయాలంటే, స్తోత్రంతో కూడిన కేకలు వేయాలంటే, ఆనందంతో కూడిన కేకలు వేయాలంటే, ఆరాధనతో కూడిన కేకలు వేయాలంటే ఉదయాన్నే ప్రార్థననే బూరను ఊదే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. సమస్యను జయించుటకు, ఎరుకో పట్టణంను జయించుటకు, ఎరుకో పట్టణంను స్వాధీనపరచుకున్నటకు, దేవుని బిడ్డలారా, ఎరుకో పట్టణము లోబడుటకు నువ్వు ఉదయాన్నే ప్రార్థన చేయవలసిన వాడవుగా నీవు ఉన్నావు. ఈ దినమున ప్రార్థనతో నువ్వు దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని, లేకపోతే నీ దినాన్ని ఆరంభించు. అప్పుడు నిశ్చయంగా ప్రతిదీ కూడా, ప్రతి సమస్య కూడా నీకు అప్పగించబడుతుంది. ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా మార్చబడతాయి. ఆ ప్రార్థనని బూర దేవుని సన్నిధిలో, దేవుని యొక్క పాదాల చెంతను ఉదయాన్నే మొరపెట్టగానే పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినంకు కావాల్సినవి, ఆ దినాన నీకు అక్కరగా ఉన్నటువంటి ప్రతి కార్యము ఆయన శక్తి కలిగిన నామంలో తీరుస్తాడు, శక్తి కలిగిన నామంలో జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, కనుక ఆ గొప్ప నామమును బట్టి
మనమందరము కేకలు వేద్దాం, స్తోత్రనాద కేకలు వేద్దాం, దేవుని మహిమపరిచే కేకలు వేద్దాం, దేవుని ఆనందంతో స్తుతించే కేకలు వేస్తూ మనము ఈ దినాన్ని మనము ఆరంభిద్దాం. ఆ విధముగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరుస్తూ ఆయన ఆనందము చేత నింపి, ఆయన సంతోషము చేత నింపి, ఆయన జయమిచ్చే జయోత్సవంతో నేను నింపి ఈ దినమును నడిపించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనుగాక. ఆమెన్.